ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఆలయం పైనే పాకిస్తాన్ ఆర్మీ 3000 బాంబులతో దాడి చేసింది. కానీ ఒక్క బాంబు కూడా పేలలేదు. పేలని బాంబులన్నీ ఇప్పటికీ మనం ఈ ఆలయంలో చూడొచ్చు. ఈ ఆలయం పైకి దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ ట్యాంకర్ ఇది ఎలా ధ్వంసమైపోయిందో చూడండి. ఈ ఆలయంలో పూజారులంటూ ఎవ్వరు ఉండరు. భారత సైనికులే ఈ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఇదిగోండి, ఇదే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఎలా ఉందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో అయితే చూపించబోతున్నాను. అదేంటంటే ప్రజెంట్ నేను రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ అనే ప్రదేశంలో ఉన్నాను. ఈ జైసల్మేర్ దగ్గర నుంచి ఒక 135 కిలోమీటర్స్ దూరంలో మంచి ఎడారి గుండా లోపలికి వెళ్తే ఇండియా పాకిస్తాన్ బార్డర్ వస్తుంది. ఈ బార్డర్ దగ్గరే తానోతా మాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్తారు. ఎందుకంటే 1965 అండ్ 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది కదా. ఆ సమయంలో పాకిస్తాన్ వాళ్ళు ఈ టెంపుల్ని లక్ష్యంగా చేసుకొని చాలా బాంబులు వేశారంట. కానీ ఒక్క బాంబు అంటే ఒక్క బాంబు కూడా పేలలేదు. పేలని బాంబులన్నీ ఇప్పటికీ మనం ఆ టెంపుల్లోకి వెళ్తే చూడవచ్చు, అక్కడే పెట్టారు. ఈరోజు నేను మీకు ఆ టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ అలాగే ఈ జైసల్మేర్ని కూడా లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ వాళ్ళు చాలాసార్లు నాశనం చేయాలనుకున్నారు, అలాగే చాలా బాంబులు వేయాలనుకున్నారు. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఈ జైసల్మేర్ మీదకి చాలా బాంబులు పంపించారు, కానీ ఒక్క బాంబు కూడా పేలలేదనుకోండి. ఈరోజు నేను మీకు ఈ జైసల్మేర్ని అండ్ అలాగే ఎడారిగుండా ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి ఆ తానోతా అమ్మవారి టెంపుల్ని అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఓకేనా? వెళ్దామండి. అండ్ ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జైసల్మేర్ టోటల్ వ్యూ. ఆ పైన ఉంది కదా, అది జైసల్మేర్ కోట. ఇప్పుడు మనం ఆ కోట దగ్గరికి వెళ్ళి ఆ కోట కూడా చూపిస్తాం వెళ్ళేటప్పుడు. మీకు కోట చూపించిన తర్వాత మనం ఎడారి లోపలికి వెళ్దాం, తార్ ఎడారిలోకి వెళ్దాం. ఇదిగోండి, నేను స్టే చేస్తున్నటువంటి హోటల్ ఇది, వన్ బిన్ సఫారీ అనేసి. చాలా బాగుంది. ఈరోజు మేము హాయ్ బ్రదర్ హాస్టల్లో పరిచయం అయ్యాడు ఈ అబ్బాయితో తానోతీ మాత టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ బుల్లెట్ తీసుకెళ్తాం బైక్ మీద. అలాగే మనం వెళ్ళేటప్పుడు మధ్యలో కోట వస్తుంది, కోటను కూడా చూసుకెళ్దాం. ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ జైసల్మేర్ మీద కూడా చాలా బాంబులు వేయడానికి ట్రై చేశారు. ఆ కోట పైకి వెళ్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది జైసల్మేర్ మొత్తం. మధ్యలో వెళ్ళేటప్పుడు ఆ కోటను కూడా చూసుకొని వెళ్దాం, సరేనా? ఆ కోట చూసుకొని తర్వాత ఎడారి లోపలికి వెళ్ళి మీకు ఆ టెంపుల్ చూపిస్తా. వెళ్దాం రండి. ఇదిగోండి, ఇదే జైసల్మేర్ కోట ఎంట్రన్స్. ఎంత పెద్దదిగా ఉందో చూడండి. లోపలికి వెళ్దాం, ఏముందో చూద్దాం. పైకి వెళ్తే టోటల్ వ్యూ కనిపిస్తుంది, వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ కోట ఫస్ట్ ఎంట్రన్స్. దీన్ని అకిప్రోల్ అంటారు, అంటే కింగ్ గేట్ అని అర్థం. ఇలా ఈ కోటకి మొత్తం 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఒక గేట్ నుంచి మనం లోపలికి వెళ్తే మరొక గేట్ కనపడకుండా ఈ కోటను నిర్మించారు. శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా నిర్మించారంట. ఆసియా ఖండంలో ఉన్న లివింగ్ ఫోర్ట్ ఇదొక్కటే. ఇప్పటికీ ఈ కోటలో 4000 నుంచి 5000 మంది వరకు ప్రజలు నివసిస్తున్నారు. 1156 సంవత్సరంలో బాటీ రాజ్పూత్ కింగ్ రావత్ జైసల్ ఈ కోటను నిర్మించారు. ఆయన పేరు మీదుగానే ఈ పట్టణానికి జైసల్మేర్ అనే పేరు రావడం జరిగింది.
ఇప్పుడు మనం ఈ కోట లోపల భాగానికి చేరుకున్నాము. ఈ కోట లోపల టెంపుల్, రాజమహల్, రాణి మహల్, అలాగే అప్పటి కాలంలో రాజులు ఉపయోగించినటువంటి కొన్ని వస్తువులు మనం చూడొచ్చు. ఈ కోట పై నుంచి ఇండియన్ గోల్డెన్ సిటీ అయిన ఈ జైసల్మేర్ వ్యూని మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు చూస్తుంటే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, అంతా ఒకే కలర్ లో ఉంది, గోల్డెన్ కలర్ లో. అందుకే ఈ జైసల్మేర్ ని ఇండియన్ గోల్డెన్ సిటీ అని పిలుస్తారు. 1965 అలాగే 1971 లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఈ జైసల్మేర్ ని ఆక్రమించుకోవాలని అలాగే నాశనం చేయాలని కూడా చాలా ప్రయత్నించారు. కానీ అప్పుడు కూడా వాళ్ళ వల్ల కాలేదు. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఈ జైసల్మేర్ పైకి చాలా బాంబుల్ని వాళ్ళు ప్రయోగించారు. కానీ ఒక్క బాంబు కూడా జైసల్మేర్ ని తాకలేకపోయింది. చూసారు కదా కోట ఎలా ఉందో. ఈ కోటలో కోట కన్నా ఎక్కువగా ఇల్లులు ఎక్కువ కట్టేశారు కోట పైన. కోట ఎక్కడుందో ఎత్తుక్కోవడం కష్టం. నేను మీకు పైకి వెళ్తే వ్యూ కనిపిస్తుందనే ఉద్దేశంతో పైకి వెళ్ళాను. ఇది జైసల్మేర్ కోట. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఇక ఎడార్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మంచి ఎండల్లో ఎడారిలో వెళ్తుంటే మధ్యలో ఆపాము, కావట్లేదు. ఈరోజు 43 ఉందంట ఎండ. ఎంత వేడి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చాలా ఎక్కువ వేడి ఉంది. ఇక్కడ ఆపాము. ఇక్కడ చాలా ఉన్నాయి, మేకలు, ఆవులు, ఒంటెలు. ఇదిగోండి ఎన్ని మేకలు ఉన్నాయో చూడండి ఎడారిలో. ఇవి ఆ ఎడారిలో చెట్లు ఉంటాయి కదా, అక్కడక్కడ ఉంటాయి చెట్లు. వాటిని అన్నీ తింటాయి. మనం ఎడారి అంటాం కానీ అక్కడక్కడ చెట్లు ఉంటాయి. ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూడండి మేకలు. కాకపోతే ఇవన్నీ బొచ్చుగా ఉంటాయి. ఒక పెద్ద తొట్టి లాంటిది కట్టారు ఇక్కడ. దీంట్లో వాటర్ ఉంటాయి. ఇవి ఇష్టం వచ్చినప్పుడు ఈ మేకలు, ఆవులు ఇవన్నీ ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ తాగేసి వెళ్తాయి. ఇక్కడ అంతా ఉన్నాయి. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి మేకలు. అందుకే ఆపాము. చూడండి ఎన్ని ఉన్నాయో మేకలు. వీళ్ళకి ఇన్ని వాటర్ ఉన్నాయి కదా ఎడారిలో, ఎక్కడ వస్తాయి చెప్పిన అక్కడక్కడ పెద్ద పెద్ద బావులు లాంటివి పెట్టుకుంటారు. ఆ బావుల్లో నుంచి ఇక్కడ పంపిస్తారు. ఒక్కోసారి బావులు ఎండిపోయాయి అనుకోండి, ఇలాంటి తొట్టెలు కట్టుకుంటారు కదా, ట్రాక్టర్తో తీసుకొచ్చి వాటర్ పోసి మేకలు మేపుతారు. ఈ ఎడారిలో ఉండే వాళ్ళంతా ఈ మేకలు మేపే బతుకుతారంట. మేకలు, ఆవులు, ఒంటెలు ఇవన్నీ మేపి బతుకుతారు. అంటే వాళ్ళే మేపరు, వదిలేస్తారు. అవే మేసుకొని ఇంటికి వస్తాయి. ఎవడో చిన్న బుడ్డోడు వస్తున్నాడు నేను ఇక్కడికి వచ్చానని చెప్పి. ఇదే ఆ బావి. ఎలా ఉందో చూడండి. మన బుడ్డోడు వచ్చాడు. బుడ్డోడిని అడిగితే చూపిస్తా అని చెప్పాడు. ఈ పైకి వచ్చాను చూడండి. ఇది రాట్నంలా ఉంది. పెద్ద రాయి పెట్టారు. ఇదిగోండి బావి ఇది. దీనిపైన ఏదో రేక్ లాంటిది క్లోజ్ చేశారు. చాలా చిన్నది, సన్నగా ఉంది బావి కూడా, మరీ పెద్దది కాదు. నల్లగా ఉంది, ఏం కనపడట్లే పైకి. ఈ బావిలో ఎక్కడో వాటర్ కింద ఉన్నాయంట, అవి కూడా సరే కనపడట్లేదు. మామూలుగా ఈ ఎడారిలో ఉన్న బావులల్లో వీళ్ళు కరెంట్ ఉంటే కరెంటు వాడతారు, లేదంటే ఒక తాడికి బకెట్ కట్టి బావిలో వేసి వాటిని తీసుకెళ్లి ఒంటెకి కడతారు. ఆ ఒంటె ముందుకు లాగుతూ ఉంటే ఆ బకెట్ పైకి వస్తుంది బావిలోంచి వాటర్ తీసుకొని. ఆ వాటర్ని వీళ్ళు ఒంటెలకి అలాగే వీళ్ళు తాగడానికి ఇలా యూస్ చేస్తారు. మనోడు బుడ్డోడు అందులో వాటర్ లేవు, ఇప్పుడు తోడాలంటే కష్టం, కింద ఉన్నాయి, నీకు ఇంకోటి చౌక్ చూపిస్తారా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ చూడండి వాటర్ ఆగి ఉన్నాయి ఎడారిలో. ఆగున్నాయా బావిలో వాటర్? ఆ బావి వాటర్ అనుకుంటా. ఇక్కడ ఎలా ఏర్పాటు చేసుకున్నారు ఎడారిలో మేకల దగ్గర. ఇది చూడండి, ఈ చెట్టు ఎంత ఒత్తుగా ఉందో. దీని లోపల అంతా గోలు అరుస్తున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి గోలు, చాలా ఉన్నాయి గూళ్ళు కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందో. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఫాస్ట్గా తానావతమాత టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇప్పటికి ఒక 50 or 60 కిలోమీటర్స్ మాత్రమే వచ్చాం. ఇంకా చాలా దూరం ఉంది. చలో, మన బ్రదర్ నా కోసం రెడీగా ఉన్నాడు. ఓకే, ఇంకా గాడి స్టార్ట్ చేసి వెళ్దాం.
అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తుంటే వెళ్లే దారిలో లాంగే వాళ్ళ వార్ మెమోరియల్ వస్తుంది. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాపై దాడి చేసిన మొదటి ప్రదేశం ఇది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ వాళ్ళ కొన్ని వాహనాలను అలాగే యుద్ధ ట్యాంకర్లను ఇండియన్ ఆర్మీ వాళ్ళు నాశనం చేశారు. వాటన్నింటిని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే వాళ్ళు ఓడిపోయి పారిపోయేటప్పుడు కొన్ని యుద్ధ ట్యాంకర్లను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. వాటన్నింటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ మ్యూజియంలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆ యుద్ధంలో వాడిన కొన్ని ఆయుధాలను అలాగే యుద్ధ విమానాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ లాంగేవాలే దగ్గర నుంచి వెళ్తూ ఉంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ వైపు ఉన్న కొన్ని సైనిక పోస్టులను కూడా మనం చూడొచ్చు. ఇవే కాకుండా వెళ్లే దారిలో అక్కడక్కడ మంచి ఎడారిలో కొన్ని విలేజెస్ వస్తూ ఉంటాయి. చుట్టూ ఎడారి మధ్యలో విలేజ్ ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటాయి ఈ విలేజెస్. ఫ్రెండ్స్ ఇప్పుడే కష్టపడి బాగా ఎడారిలో బైక్లో వస్తూ ఈ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక వాటర్ తాగాం ఫస్ట్. ఇక ఇక్కడ నుంచి టెంపుల్లోకి వెళ్దాం. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఆ టెంపుల్ కాడ నుంచి చూడండి ఇట్లా ఇదంతా షాప్స్ ఉంటాయి. ఫుడ్ దొరుకుతుంది అండ్ వాటర్ అన్ని దొరుకుతాయి. మనకి ఏం కావాలో అన్ని దొరుకుతాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయమే పాకిస్తాన్ ఆర్మీని 2 యుద్ధాల్లో గుండె దడ పుట్టించిన తానోతా మాత అమ్మవారి ఆలయం. ఇప్పటికీ ఈ ఆలయం పేరు చెప్తే పాకిస్తాన్ ఆర్మీ గజగజ వణుకుతుంది. అసలు ఈ టెంపుల్ ఎందుకు ఇంత పవర్ఫుల్? భారత సైనికులు ఈ అమ్మవారిని యుద్ధ దేవతగా ఎందుకు పూజిస్తున్నారో తెలుసుకుందాం. అది 1965వ సంవత్సరం ఇండియా పాకిస్తాన్ మధ్య భీకరంగా యుద్ధం జరుగుతున్న సమయం. Many battles were fought. ఆ సమయంలో ఇండియా బార్డర్ లో ఉన్న ఈ తానోత్ మాత అమ్మవారి ఆలయాన్ని అలాగే ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాలను ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ సైన్యం భారీ ప్రణాళికతో సిద్ధమైంది. దాదాపు 3000 బాంబులతో ఈ ఆలయంపై అలాగే ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న భారత సైనికులపై దాడి చేసింది. కానీ ఆశ్చర్యకరంగా ఈ ఆలయంపై వేయాలనుకున్న బాంబులన్నీ గురితప్పాయి. కేవలం 450 బాంబులు మాత్రమే ఈ ఆలయంపై పడ్డాయి. కానీ అందులో ఒక్క బాంబు కూడా పేలలేదు. సేమ్ ఇలాగే మరొక యుద్ధంలో కూడా జరిగింది. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఈ ఆలయం పైకి దాడికి ప్రయత్నించాలనుకున్న పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లన్నీ ఇసుకలో కూరుకుపోయాయి. ఇలా కూరుకుపోయిన యుద్ధ ట్యాంకర్లను భారత సైనికులు ఈజీగా ధ్వంసం చేసి విజయం సాధించారు. ఈ అమ్మవారి మహిమ వల్లే పాక్ ప్రయోగించిన బాంబులు పేలలేదని, ఈ అమ్మవారి శక్తి వల్లే యుద్ధంలో విజయం సాధించామని భావించిన భారత సైనికులు అప్పటి నుంచి ఈ అమ్మవారిని యుద్ధ దేవతగా పూజిస్తున్నారు. పాక్ ప్రయోగించిన పేలని బాంబులన్నీ కొన్నింటిని తీసుకుని వెళ్ళి ఈ ఆలయం లోపల ఒక చిన్న మ్యూజియంలా ఏర్పాటు చేసి ఇప్పటికీ మనకి చూపిస్తున్నారు. మనం లోపలికి వెళ్తే వాటిని కూడా మనం చూడొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉండేది. మెయిన్ ఎంట్రన్స్ కాడ చూడండి ఏదో బంకర్ లాగా ఏర్పాటు చేశారు. ఇసుక అన్నీ పోసి అడ్డం పెట్టారు. ఎందుకో మరి రీసెంట్గా ఇష్యూ అయింది కదా, అందుకనేమో. ఇదిగోండి టెంపుల్ పైన కూడా BSF అనేసి ఉన్నారు. రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ ఏదో ఇష్యూ అయింది కదా, సింధూర్ జరిగింది కదా, ఆపరేషన్ సింధూర్. అప్పటి నుంచి ఇక్కడ చాలా స్ట్రిక్ట్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాక ఈ ఆలయం మెయిన్ టెంపుల్ కనపడుతుంది చూడండి. ఈ ఆలయానికి ఒక హిస్టరీ ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 828వ సంవత్సరంలో బాటీ రాజ్పూత్ కింగ్ తానురావు నిర్మించారు. 1965 యుద్ధం ముందు ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉండేది. ఆ యుద్ధంలో ఈ టెంపుల్ పై 3000 బాంబులు వేయడం, కానీ ఒక్క బాంబు కూడా పేలకపోవడంతో ఈ అమ్మవారి మహిమ వల్లే ఆ బాంబులు పేలలేదన్న ఉద్దేశంతో BSF వాళ్ళు ఈ టెంపుల్ ని ఇంకా పెద్దదిగా నిర్మించి ఈ టెంపుల్లో అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఇదిగోండి ఇదే టెంపుల్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల ఫస్ట్ శివలింగం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని పక్కన అమ్మవారు ఉంటారు. అమ్మవారిని చూపిస్తాను. ఇక్కడ పూజారులు అంటూ ఎవరు ఉండరు. ఈ BSF వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే పూజ చేస్తుంటారు. ఆర్మీ అన్న వాళ్ళే. వెళ్ళి చూపిస్తా. నేను ఈ టెంపుల్ లోపలికి వెళ్లే ముందుకే లోపల అమ్మవారికి పూజ స్టార్ట్ చేశారు. ఆర్మీ అన్న వాళ్ళు అమ్మవారికి పూజ చేస్తున్నారు. మీరు చూడండి.
ఇక్కడ చూడండి ఎంతమంది భారత సైనికులు వచ్చారో ఈ అమ్మవారి దర్శనం కోసం. ఇలా ప్రతిరోజు చాలా మంది వస్తూ ఉంటారంట. ఈ చుట్టుపక్కల ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ దగ్గర చాలా మంది మన భారత జవాన్లు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళలో చాలా మంది ప్రతిరోజు ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బార్డర్కి వెళ్తారంట. అలాగే ఒక్కోసారి ఇండియన్ ఆర్మీ వాళ్ళు కొన్ని ప్రత్యేక ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఆ ఆపరేషన్స్లలో విజయం చేకూరాలని ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారంట. మనం కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది. ముందు ఇక్కడ శివాలయంలో శివుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయం పక్కనే ఉన్న ఈ అమ్మవారిని మనం దర్శనం చేసుకుందాం. ఇదిగోండి ఈ ఆలయం లోపల ఉన్న తానోత్ మాత అమ్మవారు ఎలా ఉన్నారో మీరు చూడండి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ప్రజెంట్ పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాత ప్రతిరూపమే ఇక్కడ ఈ తానోత్ మాత మందిరం ఏర్పడిందని చెప్తారు. ఈ అమ్మవారి దర్శనంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎండు కొబ్బరికాయలను ప్రసాదంగా అందిస్తారు. ఇక్కడ ఏదో పెద్ద ఇవిలా ఉన్నాయి వాయించడానికి. వీటిని కూడా BSFL అంటే యూస్ చేస్తారు. ఈ ఆలయంలో ఒక చిన్న మ్యూజియం లా ఉంటుంది. ఇందులో ఆ వారికి సంబంధించి కొన్ని వస్తువులను భద్రపరిచారు. వాటినే ఇక్కడున్న ఆర్మీ అన్నోళ్ళంతా చూస్తున్నారు. వెళ్ళి మనము చూద్దాము. ఇక్కడ నీట్గా ఇచ్చారు చూడండి. ఎనిమిస్ డెడ్ బాడీస్ అంట. అప్పుడు చనిపోయినారంట వాళ్ళు. అంటే ఈ టెంపుల్ మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు చనిపోయారు. ఆ డెడ్ బాడీస్ పైన ఉంది చూడండి క్లియర్గా. 1965 వార్లో ఇలా అయితే జరిగింది. మొత్తం పేలని బాంబ్స్. అలాగే ఈ టెంపుల్లో మొత్తం ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు తీసినటువంటి అన్ని రియల్ ఫొటోస్ ఇవన్నీ. అప్పుడు ఏమేమి జరిగిందో ఇక్కడ బాంబ్స్ ఉన్నాయి చూడండి. అప్పుడు ఈ టెంపుల్ పైన వేసినటువంటి బాంబ్స్ అన్నింటిని కూడా ఇక్కడే పెట్టారు. ఇవన్నీ అప్పటి ఫొటోస్. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, ముసలాయన, ఆయన ఒక సోల్జర్ అనమాట. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్కి వస్తే అప్పుడు తీసి పెట్టారు. ఇక్కడ ఉన్న సోల్జర్స్ అవన్నీ ఫొటోస్. నెక్స్ట్ ఇక్కడ అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఫొటోస్. ఇక లాస్ట్ లో మళ్ళీ సోల్జర్స్ ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్నాయి చూడండి మెయిన్ బాంబ్స్ అన్ని ఇవే చాలా బాంబ్స్ 3000 బాంబ్స్ ఈ టెంపుల్ పైన వేసారని చెప్పారు కదా. అందులో కొన్ని బాంబ్స్ అన్నింటినీ వాళ్ళు తీసి ఇక్కడైతే పెట్టారు సేఫ్ గా అందరూ చూడడానికి. ఇక్కడ చూడండి ముడుపులు చూడండి ఎన్ని కట్టారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ టెంపుల్కి వీళ్ళు ఏదైనా బైక్ కొన్నారనుకోండి, పూజ చేయడం కోసం వస్తారంట ఎక్కువగా. ఇక్కడికి వచ్చి టెంపుల్ దగ్గర పెట్టి ఇసుక తీసుకొని పైన బొట్టు పెట్టి వెళ్తారంట. అంటే ఏమీ కాకుండా ఉండడం కోసం. అలాగే సైనికులు ఎక్కువ వచ్చి వెళ్తుంటారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అయితే. ఎక్కువ మీరు చూసారు కదా టెంపుల్లో కూడా ఎంతమంది ఉన్నారు. ఈ ఆలయంలో ఇక్కడ ఒక స్తూపం కనిపిస్తుంది కదా, అది 1971 ఇండియా పాకిస్తాన్ వార్లో ఇండియా విజయానికి గుర్తుగా ఇక్కడ నిర్మించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన ఈ ఆలయంలో విజయోత్సవ దినంగా జరుపుకుంటారు. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది. ఇక్కడ పక్కనే ఉంటుంది. పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళాలంటే ఈ టెంపుల్ దగ్గర ఉన్న ఆఫీస్లో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకెళ్ళాలి. కానీ ప్రజెంట్ ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు. రీసెంట్గా ఆపరేషన్ సింధు జరగడం వల్ల ఎవరిని అలో చేయట్లేదంట. కానీ కొద్ది రోజుల తర్వాత అలో చేస్తా అని చెప్పారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అలో చేశారు, నేను వెళ్ళాను. ఆ వీడియోని నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. వెల్కమ్ టు ఇండో పాక్ బార్డర్. ఇక్కడికి వెళ్తే మనం 0 లైన్ అయితే క్రాస్ చేయొచ్చు. ఆ లాస్ట్లో కనపడుతుంది కదా మనకు బార్డర్. వెళ్ళారండి కదా. మొత్తం బార్డర్ ఎలా ఉందో మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. ఇటు పక్క ఉంటుంది, రెండు వైపులా ఫెన్సింగ్ ఉంటుంది. కంచి కనపడుతుంది. ఇక్కడ కంచి ఉంది కదా, ఈ కంచి దాటితే మొత్తం పాకిస్తాన్. అదంతా పాకిస్తానే. అక్కడ కూడా ఒక టవర్ కనపడుతుంది, పాకిస్తానీ టవర్ ఒకటి కనపడుతుంది చూడండి. అదంతా పాకిస్తానీ టవర్. అది టవర్ కాదు, అది పోస్ట్ అనుకుంటా. పైన వాళ్ళు చూస్తుంటారు. ఒక పోస్ట్ కనపడుతుంది కదా మీకు, అక్కడ ఉంటారు వాళ్ళు సోల్జర్స్. అక్కడ ఉంటారు అంటే పాకిస్తాన్ వాళ్ళంతా అక్కడ ఉంటారు సైనికులు. ఆ బొక్కలో నుంచి చూస్తుంటారు ఎవడేం చేస్తున్నాడా అనేసి గన్లో పెట్టుకొని. మన వాళ్ళు కూడా ఫస్ట్లో ఉంది.
వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తారో. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి బార్డర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. వెళ్దాం, లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. ఇదంతా బార్డర్. ఇక్కడ నుంచి 150 మీటర్స్ తర్వాత మనకు పాకిస్తాన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ ఈ ఫెన్సింగ్ అలా దాటామంటే చాలు మొత్తం మన పాకిస్తాన్, యువతల ఇండియా, అవతల పాకిస్తాన్. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో. మీకు అందరికి ఈ వీడియో ఎలా ఉంది? మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. ప్రజెంట్ నేను కూడా ఈ ఎడారిలోనే ఉన్నాను. ఈ ఎడారి చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా కానీ ఈ థర్డ్ డిజిట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేయండి రాజస్థాన్కి వస్తే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.